సర్వవాసీ శ్రియావాసీ ఉపదేశకరోకరః మునిరాత్మా నిరాలోక సంభగ్నస్య సహస్రదః. సర్వవాసి, సర్వ శరీరాలలో నివసించేవాడు. శ్రియావాసి, విద్యతో కలిసి ఉండేవాడు, సంపదలతో కలిసి ఉండేవాడు. ఉపదేశకరః, ఉపదేశించేవాడు. అకరః, మౌనంగా ఉండే ఉపదేశం చేయువాడు. దక్షిణామూర్తి రూపుడు. మునిహి, మౌనం వహించువాడు. ఆత్మ నిరాలోకః, జీవుని యందు నిశ్చయించి ఆలోచించువాడు. జీవుడి నుండి బయటపడి ఆలోచించువాడు. సంభగ్నః, చక్కగా అందరి చేత సేవించబడినవాడు. సహస్రదః, అనంతమైన ధనాది ద్రవ్యాలను సంపదలను ఇచ్చువాడు. పక్షీ చ పక్షరూపశ్చ అతిదీప్తో విశాంపతిః ఉన్మాదో మదనః కామో హ్యశ్వత్తోర్తకరో యశః. పక్షి, రెక్కలు గలవాడు, గరుత్మంతుడు. గరుడ స్వరూపుడు, రుక్సామాలు గలవాడు. వేదస్వరూపుడు. పక్ష రూపః, మిత్రరూపంతో సహాయపడువాడు. శుక్లపక్ష కృష్ణపక్ష రూపాలు గలవాడు. అతిదీప్తః, మిక్కిలి ప్రకాశం గలవాడు. విశాంపతిః, సకల ప్రజలకు పతి, సార్వభౌముడు. ఉన్మాదః, ఉన్మాదం కలిగించేవాడు, మోహం కలిగించేవాడు. మదనః, మదింపజేసేవాడు, అంటే మన్మథుడు. కామః, కోరబడుతున్న శ్రీ మొదలైన విషయాల రూపంతో ఉన్నవాడు. అశ్వత్థః, మరునాటికి నిలువనివాడు, నిత్య చైతన్యము కలవాడు. అశ్వత్థ వృక్ష రూపుడు. అర్థకరః, సంపదలను ఇచ్చువాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు. యశః, కీర్తిప్రదుడు. వామదేవశ్చ వామశ్చ ప్రాగ్దక్షిణశ్చ వామనః సిద్ధయోగీ మహర్షిశ్చ సిద్ధార్థః సిద్ధసాధకః. వామదేవః, వారి వారి కర్మల ఫలితాలను విభజించి ఇచ్చువాడు. వామః, విషయ సంపర్కం వల్ల కలిగిన ఆనందమాత్ర స్వరూపుడు, కర్మఫల స్వరూపుడు, ఆనందమయుడు. ప్రాక్, అందరికీ ఆద్యుడు. దక్షిణః, త్రిలోకాలను ఆక్రమించటానికి సమర్థుడు, దుష్టులను హింసించేవాడు. వామనః, బలిని బంధించినవాడు. శివ కేశవ భేదం ఇందులో కనిపించదు. ఏ సహస్రనామంలో కూడా ఈ భేదం కనిపించదు కూడా. శివ విష్ణు సహస్రనామాలను వ్రాసిన వ్యాసునికి ఏ కొంచెం కూడా భేదం లేదు. సిద్ధయోగి, యోగసిద్ధిని పొందినవాడు. సనత్కుమారుడు మొదలైన యోగులలాగా సిద్ధిని పొందినవాడు. మహర్షి, వశిష్ఠాది మహర్షి రూపుడు. సిద్ధార్థః, అన్ని సిద్ధులు పొందినవాడు. దత్తాత్రేయుడు మొదలైన యోగుల రూపం గలవాడు. సిద్ధ సాధకః, సిద్ధుడైన సాధకుడు. విద్వత్, సన్యాసి. భిక్షుశ్చ భిక్షురూపశ్చ విపణో మృదురవ్యయః మహాసేనో విశాఖశ్చ షష్ఠిభాగో గవాంపతిః. భిక్షు, లింగధారి అయిన హంసరూపుడు. భిక్షురూపః, అలింగుడైనటువంటి పరమహంస రూపుడు. విపణః, పణమంటే వ్యవహారం, వ్యవహారం లేనివాడు, విలువ కట్టడానికి వీలు లేనివాడు. మృదుః, మృదు స్వభావం కలవాడు. అవ్యయః, నిర్వికారుడు. మహాసేనః, దేవతల సేనాధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వరూపుడు. విశాఖః, ఇంద్రుని వజ్రాయుధం దెబ్బచేత పుట్టినవాడు విశాఖుడు, అతడికి సహాయపడినవాడు. షష్ఠిభాగః, తత్వాలు 60 ఉన్నాయి, ఆ తత్వాలకు భోక్త అయినవాడు. గవాంపతిః, ఇంద్రియాలకు నాథుడు. చందోరూపమైన ధేనువులకు పతి, ప్రణవస్వరూపుడు. వజ్రహస్తశ్చ విష్కంభీ చమూస్తంభన ఏవ చ వృత్తావృత్తకరస్తాళః మధుర్మధుకలోచనః. వజ్రహస్తః,
వజ్రాయుధం చేత పట్టుకున్న ఇంద్రస్వరూపుడు. విష్కంభి, విష్కంభం అంటే విస్తారము, వ్యాప్తి కలవాడు అంటే శివుడు సర్వవ్యాపి. చమోస్తంభన అంటే రాక్షసుల సేనను స్తంభింపజేసేవాడు. వృత్తాకర, శత్రుసేనను నిష్కపటంగా ఛేదించి గాయపడకుండా తిరిగి వచ్చేవాడు. తాళహ, సంసారం అనే వృక్షతలములో బీజరూపంలో ఉన్నవాడు. సంసార సాగరపు లోతు చివరి వరకు తెలిసినవాడు. మధుహు, విశ్వమంతటను ధ్యానింపబడేవాడు. వసంతుడిలాగా భూమిని పులకరింపజేసేవాడు. మధు కలోచన, మధుకలోచన, మధువే తేనియే మధుకరము, దానిలాగా పింగళవర్ణం గల నేత్రాలు గలవాడు. వాచస్పత్యో వాజసనః నిత్యమాశ్రమ పూజితః బ్రహ్మచారీ లోకచారీ సర్వచారీ విచారవిత్. వాచస్పత్య, వాచస్పతి అంటే దేవపురోహితుడైన బృహస్పతి, అతని తమ్ముడు వాచస్పత్యుడు. వాజసనః, వాజము అడిగేవారికి అన్నం ఇచ్చేవాడు. నిత్యమాశ్రమ పూజితః, 4 ఆశ్రమాల్లోని జనులందరి చేత నిత్యము పూజింపబడేవాడు. బ్రహ్మచారి, బ్రహ్మచర్యాశ్రమాన్ని ధరించినవాడు. బ్రహ్మములో సంచరించే మనస్సు కలవాడు. బ్రహ్మనిష్ఠుడు. లోకచారి, లోకుల ఇళ్లకు వెళ్ళేవాడు, భిక్షాటనం చేసేవాడు. చతుర్దశ భువనములలో చరించేవాడు. సర్వచారి, అంతటా తిరిగేవాడు. విచారవిత్, అంతర్ముఖుడై ప్రవర్తించే విధానం తెలిసినవాడు. ఆత్మవిచారం చేసేవాడు. పరమజ్ఞాని. ఈశాన ఈశ్వరః కాలో నిశాచారీ పినాకవాన్ నిమిత్తస్థో నిమిత్తంచ నందిర్నందికరో హరిః. ఈశానః, నియంత అంతర్యామి, ఐశ్వర్యం కలవాడు. సర్వ విద్యలకు ఈశుడు, అన్ని జంతువులను నియమించేవాడు. ఈశ్వరః, ఐశ్వర్యం కలవాడు, అంతటా వ్యాపించి ఉండేవాడు. సర్వశక్తిమంతుడు. కాలః, అందరి పుణ్యపాపాలను ఆయా ఫలాలు ఇవ్వటానికై లెక్కించేవాడు. కారుడు, చిత్రగుప్త రూపుడు. నిశాచారి, మహాప్రళయ రూపమైనటువంటి రాత్రి వేళలో కూడా సంచరించేవాడు, చరించేవాడు. పినాకవాన్, పినాకమనే విల్లును ధరించినవాడు. నిమిత్తస్థః, ఇక్కడ నిమిత్తం అంటే లక్ష్యము. శివుడే విలుకాడు, విల్లు దాని బాణం, దాని లక్ష్యమై ఉన్నాడు. నిమిత్తం, నిమిత్తం అంటే కారణం, వీటన్నిటికీ కారణమైనవాడు. ఆ దైత్యాది రూపుడు. నందిహి, జ్ఞాన సంపద గలవాడు. నందికరః, సంపత్కరుడు, సంతోషం కలిగించేవాడు. హరిహి, రామరూపుడైన శ్రీ మహావిష్ణువుకు హనుమంతుడి రూపంలో సహాయపడినవాడు. నందీశ్వరశ్చ నందీ చ నందనో నందివర్ధనః భగహారీ నకంతా చ కాలో బ్రహ్మా పితామహః. నందీశ్వరః, శివుని ప్రమథ గణాన్ని నంది అంటారు. ఆ నందికి ఈశ్వరుడు. నంది ప్రమథగణ రూపుడు. నందనః, ఆనందపరిచేవాడు. నందివర్ధనః, ఆనందించే వారిని వృద్ధి పొందించేవాడు. ఇచ్చిన సంపదను కూడా ఛేదించేవాడు. భగహారి, ఇంద్రాదుల ఐశ్వర్యాదులను భగ శబ్దంతో పిలుస్తారు, వాటిని సైతం హరించేవాడు. నిహంత, మృత్యురూపుడై అందరినీ చంపేవాడు. కాలః, చతుషష్ఠి, 64 కళలను నిలయమైన వాడు. మహాకాలరూపుడు. బ్రహ్మ, ప్రజలను వృద్ధి పొందించువాడు. పితామహః, లోకములను తండ్రి అయిన విష్ణుమూర్తికి తండ్రి అయినవాడు. లక్ష్మీదేవికి లోకమాత అని పేరు. అప్పుడు విష్ణువు లోకపిత, అతనికి తండ్రి శివుడు. చతుర్ముఖో మహాలింగః చారులింగస్తథైవ చ లింగాధ్యక్షః సురాధ్యక్షః యోగాధ్యక్షో యుగావహః. చతుర్ముఖః,
4 ముఖాలు గల విధాత రూపుడు, సృష్టికర్త, 4 వేదాలు ముఖమందు కలవాడు, మహాలింగ, సర్వదేవతల చేత రాక్షసుల చేత కూడా పూజింపదగిన లింగము గలవాడు, చారులింగ, రమణీయమైన వేషము గలవాడు, లింగాధ్యక్ష, ప్రవృత్తి నివృత్తులను నియమించేవాడు, సురాధ్యక్ష, చక్షురాది ప్రమాణాలకు అధిష్టాతలు దేవతలు, వారికి కూడా అధ్యక్షుడు, యోగాధ్యక్ష, యోగశాస్త్రానికి అధికారి, ఆ ఇంద్రియ దేవతలకు దహారాకాశంలో కలయికయే యోగము. అటువంటి యోగానికి శివుడు అధ్యక్షుడు, అంటే పొందదగినవాడు. యుగ వహ, క్రత, త్రేత, ద్వాపర, కలియుగాలను ప్రవర్తింపజేసేవాడు. బీజాధ్యక్షో బీజకర్త అధ్యాత్మానుగతో బలః ఇతిహాసస్స కల్పశ్చ గౌతమోథ నిశాకరః. బీజాధ్యక్ష, ధర్మాధర్మాల ఫలాలను ఇచ్చేవాడు. బీజకర్త, ఆ ధర్మాధర్మాలకు కర్త. అధ్యాత్మానుగత, ఆత్మను గురించి చెప్పే శాస్త్రము అధ్యాత్మం, దానిని అనుసరించే సాధక రూపుడు. బలః, ధృతి మొదలైనవి బలములు, ఇవి కలవాడు బలుడు, అతడే శివుడు. ఇతిహాస, భారతాది ఇతిహాస రూపుడు. సంకల్ప, యజ్ఞ ప్రయోగ విధుల విచారాన్ని కల్పమంటారు, దానితో కూడినవాడు. మీమాంస న్యాయ సంఘం కలవాడు. గౌతమ, తర్కశాస్త్రాన్ని రచించిన గౌతముని రూపాన్ని ధరించినవాడు. నిశాకర, చంద్ర వ్యాకరణాన్ని వ్రాసిన చంద్రరూపుడు. దంభో హ్యదంభో వైదంభో వశ్యో వశకరః కలిః లోకకర్త పశుపతిః మహాకర్త హ్యనౌషధః. దంభః, శత్రువులను శిక్షించేవాడు, త్రిపురాసులను దండించినవాడు, కపట వేషధారి. అదంభః, తనను దమించేవాడు లేనివాడు, అంటే తనను జయించగలవాడెవడు లేనివాడు అని అర్థం. వైదంభః, దంభం లేని వారికి ఆత్మీయుడు. విదంబుడు, శివుడు, కపటం లేనివాడు. సాత్వికుడు, మాయామర్మలు తెలియనివాడు. వశ్యః, భక్తులకు వశమయ్యేవాడు, భక్తపరాధీనుడు. వశకరః, ఇతరులను వశపరుచుకోవటంలో సమర్థుడు. కలిః, దేవాసురులకు అన్యోన్య శత్రుత్వము కలిగించేవాడు. దేవాసురుల వైరం లోకానికి ఉపకారం చేస్తుంది కనుక శివుడు కలిరూపుడు. ధర్మాధర్మములతోనూ పుణ్యపాపాలతోనూ ఒకరి విరోధం కల్పించేవాడు. లోకకర్త, చతుర్దశ భువనాలను నిర్మించేవాడు. పశుపతి, పశు శబ్దానికి జీవులని అర్థం. బ్రహ్మాది స్తంభ పర్యంతము గల జీవ పశువులకు నాథుడు, రక్షకుడు పశుపతి. మహాకర్త, గొప్ప సృష్టికర్త, పంచభూతాత్మకమైన సుందరమైన ఈ లోకాలను సృష్టించేవాడు. అనౌషధ, ఔషధాలు అవసరం లేనివాడు. విషాన్ని భక్షించిన వాడికి ప్రతిక్రియ అవసరం లేకపోయింది కూడా. అక్షరం పరమం బ్రహ్మ బలవచ్చక్రయేవ చ నీతిర్హ్యనీతి శుద్ధాత్మా శుద్ధో మాన్యో గతాగతః. అక్షరం, క్షరము కానివాడు, నశించనివాడు, అవ్యయుడు, కూటస్థుడు. సర్వభూతాలు క్షరములు, నాశనమయ్యేవే కదా. పరబ్రహ్మ, ఉత్కృష్టమైన ఆనందరూపము. లోకంలో అన్నాదులను సైతము బ్రహ్మగా పరిగణిస్తున్నారు. ఇలాంటి వాటి దృష్టిలో భగవంతుడు పరబ్రహ్మ అవుతున్నాడు. బలవత్, బలవంతుడు, బలాభిమాని అయినటువంటి దేవతా స్వరూపుడు. శక్ర, దుష్టులైన రాక్షసులను జయించటంలో శక్తుడు. బలవంతుడు కనుకనే శక్రుడయ్యాడు. ఏ పనిని చేయటానికై సమర్థుడు. శతక్రతు అంటే ఇంద్రుడు. శక్ర, 100 యజ్ఞాలు చేసినవాడు కనుక ఆ శబ్దంలోని శతక్రతు పదాలలోని చివరి అక్షరాలను తొలగిస్తే
శక్ర అని మిగులుతుంది. నీతి దండించే వారిలో దండనీతి రూపుడై ఉన్నవాడు. అనీతి చతుర్విధోపాయాలలోని దండోపాయం మాత్రమే గాక సామదాన భేదరూపుడై ఉన్నాడు. శుద్ధాత్మ శుద్ధమైన ఆత్మ గలవాడు. శుద్ధ దోషరహితుడు. మాన్య అందరి చేత గౌరవింపదగినవాడు. పూజ్యుడు సర్వేశ్వరుడు కనుక శివుడు మాన్యుడు. గతాగత రాకపోకలు కలిగించేవాడు. ఈ జగత్తులోనికి సంసారంలోనికి రాకపోకలు సాగించేవాడు. బహుప్రసాద సుస్వప్న దర్పణోతత్వమిత్రజిత్ వేదకారో మంత్రకార విద్వాన్ సమరమర్దన. బహుప్రసాద చాలామందిని అనుగ్రహించేవాడు. సుస్వప్న స్వప్నావస్థను అభిమానించేవాడు. దర్పణ విశ్వానికి అద్దం వంటివాడు. విశ్వం యొక్క ప్రతిబింబం దర్శించటానికి తగినవాడు. అంటే విరాట్ రూపుడు కనుక శివుడు దర్పణుడు. అమిత్రజత్ బాహ్య శత్రువులను అంతఃశత్రువులను జయించేవాడు. వేదకార నిశ్వాస రూపంలో వేదాలను ఇచ్చినవాడు. భగవంతుడి విశ్వాసాలే వేదాలు. మంత్రకార మంత్రకర్త సప్తకోటి మంత్రాలన్నిటికీ శివుడే కర్త. విద్వాన్ విద్వాంసుడు. జ్ఞానమయుడు. సమరమర్దన యుద్ధంలో శత్రువులను వర్ధించువాడు. భారత యుద్ధంలో అర్జునుడు శత్రువులను బాణాలతో కొడుతున్నప్పుడు ముందుగా శివుడు శూలంతో వారిని పొడిచి చంపుతూ ఉండేవాడు. ఇది అర్జునుడికి కనిపిస్తూ ఉండేది కూడా. మహామేఘ నివాసీ చ మహాఘౌరో వశీకర అగ్నిజ్వాలో మహాజ్వాల అతిధూమ్రో హుతో హవి. మహామేఘ నివాసి. మహామేఘాలంటే ప్రళయకాలంలో మేఘాలు, వాటి యందు ఉండేవాడు. ప్రళయకాలంలో పుష్కలావర్తకాది మేఘాలు వర్షించి లోకాన్ని జలమయం చేస్తాయి. మహాఘోర ప్రళయం కల్పించటం చేత శివుడు మహాఘోరుడు. వశీ సర్వము తన వశంలో ఉంచుకున్నవాడు. కరహ కృణోతి హినస్తి జగత్ జగత్తునంతటినీ సంహరించేవాడు. లయకర్త అని భావం. అగ్నిజ్వాల అగ్నిజ్వాల వంటి తేజస్సు కలవాడు. మహాజ్వాల అంతకంటే కూడా అధికమైన తేజస్సు కలవాడు. ప్రళయాగ్ని స్వరూపుడు. అతి ధూమ్ర నలుపు ఎరుపు కలిసిన వర్ణాన్ని ధూమ్రం అంటారు. మిక్కిలి ధూమ్రవర్ణం కలవాడు. అగ్నికి జ్వాలలు ఎర్రగాను పొగ నల్లగాను ఉంటాయి. రెండు కలిసినప్పుడు అగ్ని ధూమ్రుడవుతాడు. ప్రళయకాలాగ్ని రూపుడై సర్వాన్ని కాల్చటం చేత శివుడు అతి ధూమ్రుడు అని పిలువబడ్డాడు. హుతః హోమం చేత సంతోషించేవాడు. హవిహి హవిస్సులంటే హోమద్రవ్యాలు. నెయ్యి పాలు మొదలైనవి హోమద్రవ్య రూపుడై ఉన్నాడు. వృషణశంకరో నిత్యం వర్చస్వీ ధూమకేతనః నీలస్తథాంగలుబ్ధశ్చ శోభనో నిరవగ్రహః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.